కేటీఆర్ అహంకారంతోనే బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందనే ఫ్రస్ట్రేషన్లోనే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. గిగ్ వర్కర్ల యాక్ట్ అమల్లోకి తీసుకొస్తామన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, కేతనపల్లిలో పర్యటించారు. ఇటీవల చనిపోయిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పలువురిని కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సింగరేణి సంస్థకు ముప్పు వాటిల్లకుండా కొత్త గనులు తీసుకొచ్చి కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు వివేక్. సో ఈ కేటీఆర్కి ఫ్రస్ట్రేటెడ్ అయిపోతున్నాడు. దినము టీఆర్ఎస్ గ్రాఫ్ కిందికి పోతుందని చెప్పి కేవలము సోషల్ మీడియా హైప్ చేయాలని చెప్పి ఆయన ఒకటి అనుకుంటున్నాడు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము కమిషన్ల కోసము ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంతోషిస్తున్నారు. కానీ కేటీఆర్ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కారు సారు పదారు అన్నాడు. అప్పుడు 7-8 సీట్లు ఓడిపోయాడు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడము కేవలం కేటీఆర్ లీడర్షిప్. ఆయన ఏదైతే ఇట్లా ఫ్రస్ట్రేషన్గా అప్పుడు కూడా వివరించిండో ప్రజలందరూ కూడా గమనించి ఈ అహంకారం మంచిది కాదని చెప్పి ఆయనను ఓడించడం జరిగింది. మళ్ళొకసారి ఇప్పుడు ఆయన ఏదో లీడర్షిప్ కాపాడుకోవాలని చెప్పి ఉట్టిని ఏదేదో విమర్శలు చేయడం, ప్రజలలో నిజంగా పోయి నాడి ప్రజలలో ఏముంది కనుకోడు కానీ టీఆర్ఎస్ భవన్లో కూర్చొని విమర్శలు చేయడము ఒక ఫ్యాషన్ అయిపోయింది కేటీఆర్. నేను ఇదే చెప్తున్నాను, ప్రజల దగ్గర మంచిగా పని చేసే ఏదైతే 10 సంవత్సరాలు మీకు ఆపర్చునిటీ వచ్చిందో మీరు కేవలము కల్వకుండా ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ప్రజలు మేలు చేయడానికి ఎప్పుడు కూడా పనిచేయాలి. 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. ఇక అది కూడా ఉత్తుత్త కేసు అంటే ఇక వాళ్ళు ఆలోచించుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ వారి హయాంలో మంచిగా తుమ్మిడి అడ్డ నుంచి ప్రాజెక్ట్ని తీసుకెళ్లి కాళేశ్వరంలో పెట్టారు. మొన్న కూడా అవగాహన లేక ఈ హైదరాబాద్కి ఏదైతే 3rd ఫేజ్లో గోదావరి నీళ్లు ప్రాజెక్ట్ ఉన్నానో అది ప్రాణహిత చేవలనే ఉండే. కానీ 20 టీఎంసీలు ఎల్లంపల్లి ఉంది, మీరు 20 టీఎంసీలు ఎట్లా సిటీకి తీసుకుపోతారని అడుగుతున్నారు. అదే ప్రశ్న వాళ్ళ నాన్నకి వేయాలి కేటీఆర్. ఏమని తుమ్మిడి అట్ట కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి వచ్చి ఎల్లంపల్లి నుంచి మల్లానా సాగర్కి ఎందుకు 50 టీఎంసీలు రిజర్వాయర్ కట్టినాం అని